హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాన్సెప్ట్ ఎస్ఎస్సి జీడి ఎగ్జామ్ ఏదైతే ఉందో అది లీకేజ్ సంబంధించినటువంటి కాన్సెప్ట్. మనకు దేశవ్యాప్తంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ప్రతి 6 నెలలకు ఒకసారి, ప్రతి సంవత్సరానికి ఒకసారి నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. నోటిఫికేషన్లు ఇవ్వడం ప్రభుత్వంలో భాగమే, కానీ ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్ తాలూకు ఎగ్జామ్ ఏదైతే ఉందో అది ప్రాంప్ట్గా నిర్వర్తించడం గవర్నమెంట్ చేయాల్సినటువంటి కర్తవ్యం. కానీ ఇక్కడ జరిగినటువంటి పరిణామం ఏంటి? మనకి ఎగ్జామ్ ఏదైతే ఉందో ఎగ్జామ్ సెంటర్స్ మనకు కాన్పూర్ కానీ, నోయిడా కానీ, అలాగే అలహాబాద్ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద సిటీస్లో ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్స్తో పాటు అలాగే ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు తెలిసి కూడా ఈ పేపర్ లీకేజ్ చేసినటువంటి సందర్భంగా మనం చెప్పొచ్చు. అయితే ఈ పేపర్ లీకేజ్, ఈ పేపర్ ప్యాటర్న్ అంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, అంటే మామూలుగా మన దేశంలో హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారి సౌజన్యంతో ఈ ఎగ్జామ్స్ అంతా కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ ఇట్లాంటి ఈ దళాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో వీరి కన్సర్న్లో జరుగుతూ ఉంటుంది. అయ్యా, హోమ్ మినిస్టర్ గారు, అమిత్ షా గారు కోడిగుడ్డు మీద ఈకలు బీగుతూ ఉన్నారా? దేశవ్యాప్తంగా జరిగేటటువంటి ఎగ్జామ్ ప్రాంప్ట్గా నిర్వర్తించే సందర్భంలో హ్యాక్స్ జరుగుతూ ఉంటాయి, లీకేజ్ చేస్తూ ఉంటారు. అయినా కానీ చేసే సందర్భంలో మీరు మానిటరింగ్ ఎక్కడ చేశారు? అంటే నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టడానిక మీరు చేసినటువంటి ప్రయత్నం? నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టడానిక? అంటే పేపర్ ఎవరైతే ఉన్నారో పేపర్ కొనేటటువంటి శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళకి 13 లక్షలకు కింది స్థాయి ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్ముకుంటున్నటువంటి సందర్భం. అంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రిపేర్ అయ్యే వాళ్ళ నోట్లో మట్టి, పేపర్ కొన్న వాళ్ళకి ఉద్యోగం. అందుకనే వెంటనే ఇంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు పట్టుకొని వారిని భద్రం చేయాలి, ఉద్యోగాల నుంచి తొలగించాలి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం.